20,000 జీతం వస్తుంది. 30 సంవత్సరాల్లో 2.5 కోట్లు ఎలా సంపాదించొచ్చు? దీన్ని బట్టి చెప్తాను చూడండి. 20,000 సాలరీలో షేర్డ్ పీజీఆర్ రూమ్ రెంట్‌కి 5,000 పెట్టుకున్నా. యుటిలిటీస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్ అలాంటివన్నీ అవుతాయి కాబట్టి 800 పక్కన పెట్టుకున్నాం. ఫ్యూల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ మనకి బైక్‌లో పెట్రోల్ కావాలి, లేకపోతే ఇప్పుడేమో ఆటోకెళ్తాం దానికోసం ఒక 1,200 పక్కన పెట్టుకున్నాం. ఫుడ్ అండ్ గ్రోసరీస్‌కి 3,000 పక్కన పెట్టుకున్నాం. వైఫై బిల్స్ అండ్ ఫోన్ రీచార్జెస్‌కి 600 పక్కన పెట్టుకున్నాం. ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, సో ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి కాబట్టి ఒక 300 పక్కన పెట్టుకున్నాం. క్లాత్స్‌కి 1,400 పక్కన పెట్టుకున్నా. హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్, సో ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి 900 పక్కన పెట్టుకున్నా. ఎమర్జెన్సీ ఫండ్, ఏదైనా మనకు చెప్పిరు అది రిపేర్స్ కానీ, మెడికల్ కానీ, ఏదైనా టాబ్లెట్స్ ఏదైనా కావాలనుకోండి, సో దానికోసం ఒక 2,800 పక్కన పెట్టుకున్నాం. మనం వీక్ మొత్తం పని చేస్తాం, వీకెండ్లో చిన్న సరదా కావాలి, మైండ్ రిఫ్రెష్ అవ్వాలి, దానికోసం 1,200 పక్కన పెట్టుకున్నా. టోటల్ స్పెండ్స్ నాకు 17,200 అయింది. సో శాలరీ 20,000లో నుంచి స్పెండ్స్ 17,200 తీస్తే నాకు 2,800 ఉంది, సేవింగ్స్ అవుతుంది అది. ఈ 2,800ని 12% రిటర్న్ వస్తున్న ఫండ్స్‌లో 10% స్టెప్ అప్ చేసి పెడితే 30 ఇయర్స్‌లో 2.5 క్రోర్స్ అవుతుంది. ఎవరైతే మీ ఫ్రెండ్ జల్సా చేస్తున్నాడో వాడికి రీల్‌ని షేర్ చేసి ఇన్వెస్ట్ చేయమని చెప్పండి.